ప్రార్థన చేసుకొని ఈ చైన్ ప్రేయర్ని జ్ఞాపకం చేసుకుందాం. కృపా కనికరాల గొప్ప దేవ, మహిమగల మా తండ్రి, సర్వ సృష్టికి ఆధారభూతుడు, ఆది అంతమై ఉన్న యేసు ప్రభువాని ఘనమైన నామాన్ని బట్టి స్తుతిస్తూ నేర్చిస్తూ ఆరాధిస్తుంటున్నాం. నీవే మా దేవుడు, రక్షకు, విమోచకుడు, గొప్ప దేవుడు తండ్రి. మీరు మాకు పట్ల చేస్తూ వచ్చిన ప్రతి మేలుకి నేను ఎంతగానో నాయన మరి నిన్ను కొనియాడుతూ కీర్తిస్తూ నేను ఆరాధిస్తుంటున్నాం ప్రభువా. అవును తండ్రి, మరి లోకంలో నశించిపోతున్నటువంటి మమ్మల్ని వెతుకు రక్షించి మనిషి కుమారుడికి లోకానికి వచ్చిన ఆయన అయ్యా, మరి మేము నిన్ను ఎరగకపోయినా నీవే మమ్మల్ని ఎరిగిన దేవుడివి నాయన. మేము నిన్ను ప్రేమించకపోయినా నీవే మమ్మల్ని ప్రేమించినటువంటి దేవుడివి ప్రభువా. మరి మా కొరకు కలవారి శిలువలు చెందించిన అమూల్యమైన రక్తధారాలు దేవా, మరి అర్పించినటువంటి ప్రార్థన బలియాగమును బట్టి ఈ దినం నా తండ్రి మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణకై నిన్ను ఎంతగానో స్తుతిస్తున్నాం, అనుకుని ఆడుతున్నాం, కీర్తిస్తున్నాం ప్రభువా. అవును తండ్రి, మరి మీ ఉచితమైనటువంటి కృపను నాయన, ఉచితమైన రక్షణ భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి వందనాలు అయ్యా. మరి ప్రభువా, నీ పనిలో పాలి భాగస్థులముగా నాయన, పనిలో నా నమ్మకమైన వారముగా తండ్రి, నీ కాడి మోసే వారముగా నా తండ్రి మీరు ముద్ర వేసుకొని దేవ, మరి సంఘ క్షేమాభివృద్ధికై అనేక ఆత్మ రక్షణార్థమే గొప్ప కార్యం చేసే దేవుడు అని తండ్రి, మరి ప్రార్థన జీవితాన్ని కలిగి ప్రభా నీ సన్నిధిలో మొరపెట్టి కృపను అనుగ్రహించినందుకే స్తోత్రం. ఆనాడు ప్రభా మీ దాసులు నాయన, మీ సేవకులు ప్రభా శిష్యులు దేవ, మరి అనేకులు తండ్రి మరి ప్రార్థన జీవితంతో కొనసాగించి దేవ అనేక ఆత్మల రక్షణార్థమై తండ్రి గొప్ప కార్యాలు చేస్తూ వచ్చారు, మహత్కార్యాలు చేస్తూ వచ్చారు. అనేకులను ఆకర్షితులు చేయటానికి నాయన మీరు ఉపయోగించిన విధానాన్ని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాం దేవా. మరి సేవలు కూడా ప్రత్యేకంగా నాయన యొక్క నా తండ్రి ప్రార్థనా జీవితాన్ని ప్రార్థనాత్మను కలిగినటువంటి వారమై ప్రభా నీ సన్నిధిలో నా తండ్రి ప్రార్థించేటువంటి దేవా, మరి ప్రార్థన శక్తిని మాకు అనుగ్రహించండి ప్రభా. అనేక ఆత్మ రక్షణార్థమై తండ్రి ప్రార్థించగల భారాన్ని బాధ్యతను మాకు అనుగ్రహించిన యేసు దేవుడిగా ఉన్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ప్రపంచ నలుమూలల అనేకులు ప్రభా మరి నా తండ్రి రక్షణ అనుభవంలోకి వచ్చినట్లు సాయం చేయండి, ప్రత్యేక ద్వారం తెరవండి, పరిపూర్ణమైన మీ కృపను విస్తరింపచేసి మీరు రుజువుపరుస్తున్నామంటూ ప్రార్థిస్తున్నాం. దయగల మా ప్రభు, నమ్మదగిన యేసయ్య, మీ సహాయం కొరకు ఆశపడుతుండగా మా ప్రాణాలు తృప్తిపరిచి నేను మహిమ తెచ్చుకునే దేవుడిగా ఉన్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం అయ్యా. మరి ఆది అంతమును నడిపించండి తండ్రి. ప్రార్థనలు నా నిశ్చిత ఉద్దేశంలో ఎవరైతే తీసుకురాండి దేవా. మరి నా తండ్రి ప్రతి ఒక్కరూ ప్రభు నీ సన్నిధిలో మా గురించి ప్రార్థించి అనేక ఆత్మల నాయన రక్షణార్థమై ప్రభు నీ సన్నిధిలో గోజాడుటకు సహాయం చేస్తున్నామంటూ ప్రార్థిస్తున్నాం. అవును ప్రభా, మరొక ఆత్మ నశించబడి నాకు ఇష్టం లేదన్నా, రెండు చేతులు దీనివల్ల ఎదురు చూస్తున్న దేవుడు అని మరొకసారి ప్రభా నీ యొక్క ప్రేమను నాయన అనేక రుచి చూసి ఆకర్షితంగా చేయడానికి ప్రభు మీ సహాయాన్ని దయచేస్తున్నామంటూ ప్రార్థిస్తున్నాం. ఎంత నెమ్మదిగా సహాయం చేయ తండ్రి. కనికరించిన మా బలహీనతలు బలాన్ని పూర్ణత శక్తినిచ్చి మీ ఆత్మత నడిపించి నేను మహిమ తెచ్చుకునే స్తుతిస్తూ ఘనత మహిమ ప్రభావాలను మీకు మాత్రం అర్పిస్తూ మా ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి, పరముడ నిన్ను ప్రణుతించెదము, పరలోక ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. పరమదేవుడవని తెలిసి కరములెత్తి జంటగా మోర్చి, పరమదేవుడవని తెలిసి కరములెత్తి జంటగా మోర్చి, శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శత్రుమూక నిన్ను జుట్టుకొని సిలువ పైన నిన్ను జాంపగను, శత్రుమూక నిన్ను జుట్టుకొని సిలువ పైన నిన్ను జాంపగను.
శాంతముతో నీ శత్రుల బ్రోవగా సల్లిపిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. దినదినంబు చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా. దినదినంబు చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా. దీనుడనయ్యా దిటముగ కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 41వ వచనం, 26వ అధ్యాయము 41వ వచనాన్ని చదువుకుందాం. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. రెండో మాటగా మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేచి అడుగుదురో అవి దొరుకునని నమ్మినడలా మీరు వాటిని పొందుదురని వారితో చెప్పెను. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరాలు గొప్ప దేవ, మహిమగల మా తండ్రి, సర్వ సృష్టికి ఆధారభూతుడు ఆది అంతమై ఉన్న యేసు ప్రభువా, నీ ఘనమైన నామాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను హెచ్చిస్తూ ఉన్నాం, నిన్ను కీర్తిస్తూ ఉన్నాం, నిన్ను ఆరాధిస్తూ ఉంటున్నాం ప్రభువా. అయ్యా, మరి నీ నామ మహిమార్థమై ప్రభువా, మీరు మాకిచ్చిన ఉచిత రక్షణకై, మీరు మా పట్ల చూపుతూ వస్తున్న మీ ప్రేమకై ప్రభువా మేము ఏమిచ్చిన రుణస్థలమై ఉన్నాం. అయితే తండ్రి, ఈ యొక్క ఉదయకాల నిపాసనలో చేరి స్తుతించడానికి, దేవాన్ని కనపరచడానికి మీరు మాకిచ్చిన గొప్ప ధన్యతకై నిన్నెంతగానో స్తుతిస్తున్నాం. మీరు మిగిల్చి వెళ్ళిన పనిని దేవా కొనసాగించడానికి ప్రభువా, నువ్వు ఈ లోకంలో మీ సొత్తుగా మీ జనముగా ప్రభువా ముద్ర వేసుకొని నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. అయ్యా, ఈ సమయంలో ఇచ్చిన లేఖన భాగాన్ని స్తుతిస్తున్నాం. మేము నాయన బలహీనుడను, అల్పుడను, నీ శిలువ సాటును మరుగుపరుచుకొని మీ ఆత్మచేత నడిపించి మీరు ఉన్నవారు రుజువుపరిచి మీరే మాట్లాడుతూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుండి చదువుకున్నటువంటి ఈ లేఖన భాగాన్ని బట్టి ప్రత్యేకమైనటువంటి ప్రభు సహాయం కొరకు మనము ముందుకు సాగిపోయే వారంగా ఉందాం. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది, మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. మెలకువలు చాలా ప్రాముఖ్యం. మెలకువ లేకపోతే మనము చేరవలసినటువంటి గమ్యానికి చేరలేం. మెలకువ లేకపోతే మనం వెళ్ళవలసినటువంటి స్థలానికి చేరుకోలేం. కాబట్టి మెలకువ అనేది మన జీవితానికి చాలా ప్రాముఖ్యం. ఈ మెలకువ అనేటువంటిది ఎందుకన్నాడంటే, నిద్రమత్తులుగా ఉండి మీరు చేరవలసినటువంటి స్థలానికి, చేరవలసినటువంటి గమ్యానికి, చేరవలసినటువంటి ప్రాంతానికి, చేరవలసినటువంటి ప్రదేశానికి మీరు చేరలేరు అని. మెలకువ లేకపోతే మన వ్యక్తిగతమైనటువంటి బలహీనత మనల్ని ఏం చేస్తుందంటే కృంగదీస్తుంది, ఆ బలహీనతకి బానిసగా చేస్తుంది. కాబట్టి మెలకువ అనేది మన జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. ఆ మెలకువ లేకపోతే మనం నిద్రమత్తులుగా ఉండి మనం చేయవలసినటువంటి పని ఏంటో మనం మర్చిపోయే వారంగా ఉంటున్నాం.
మనం చేయవలసినటువంటి పనిని మనము మర్చిపోయి మనం ఏదో చేయాలనుకొని ఏమో చేసేటువంటి వారముగా ఉంటున్నాం. అయితే మనం వెళ్ళవలసినటువంటి గమ్యానికి చేరలేని స్థితిలో ఉండడానికి కారణం ఉండటమే. అంటే మత్తులుగా ఉన్నటువంటి వారిని మెలకువగా, అంటే మేలుకునేటువంటి విధంగా ప్రభువు సహాయం చేస్తున్నాడు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మీరు ప్రార్థన చేయనప్పుడు దేనినైతే మీరు అడుగుతున్నారో, మీరు దేనినైతే ఆశిస్తున్నారో, మీరు దేని విషయంలో అయితే చింతిస్తున్నారో దానిని మీరు పొంది ఉన్నామని నమ్మమంటాడు ప్రభు. నమ్మట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యం. అయితే ఉదయకాలం మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన దేనికి చేస్తున్నాం, ఎవరికి చేస్తున్నాం, ఆ ప్రార్థన వలన ప్రయోజనం ఏంటి, ప్రార్థన వలన మనకేం జరుగుతుంది, ప్రార్థన వలన మనకేం వస్తుంది, ప్రార్థన వలన మనకేమి సంభవిస్తుంది అన్నటువంటి దాన్ని మనం చూస్తే, ప్రార్థన వలన మనం ఆత్మచేత నడిపించేటువంటి వారముగా ఉంటున్నాం. అందుకంటాడు, శరీరం బలహీనమే కానీ ఆత్మ బలమైనది. కాబట్టి బలహీనమైనటువంటి దేహాన్ని బలపరిచేటువంటిదే ఆత్మ సంబంధమైనటువంటి జీవితం, ఆత్మానుసారమైనటువంటి జీవితం. ఇక్కడ మనం ఏం చూస్తున్నాం, యేసుక్రీస్తు ప్రభుల వారితో ఉన్నటువంటి శిష్యులను చూసి ప్రభు అంటాడు, మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. మీరు మత్తులుగా ఉండటం వలన మీరు చేయవలసినటువంటి అంశాన్ని, మరి చేరుకోవలసిన గమ్యాన్ని మీరు చేయలేరు అని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. మరి ప్రభుతో ఉన్నటువంటి శిష్యులు మరి ఇక్కడ మత్తులుగా ఉన్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ మత్తులుగా ఉన్నటువంటి శిష్యులను బట్టి పరిశుద్ధ గ్రంథం ఇలాగ తెలియజేస్తుంది. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఆయన ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భంలో, ఆ ప్రార్థనా సమయంలో ఆయన ఉన్నటువంటి విధానాన్ని బట్టి అక్కడ తనతో కూడా శిష్యులు ఉన్నట్టుగా బైబిల్ చెప్తుంది. అంటే చైన్ ప్రేయర్ అంటే లింకు, ఒకదానికి ఒకటి లింకు మరి కలిగినటువంటి దానిని బట్టి మనం చూస్తూ ఉన్నాం. గమనించండి, సముద్రములో పడవ, సముద్రంలో ఓడ, ఆ నదిలో తిరుగుతూ నదిలో ఉన్నటువంటి ఓడ అక్కడ ఎంతవరకు తిరిగినా, ఎన్ని రోజులు తిరిగినా, అది ఎన్ని నెలలు తిరిగినా అది ఒడ్డుకు చేరేటువంటి సమయానికి దానికి చైన్ అవసరం అవుతుంది. మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఈ చైన్ ప్రేయర్ అవసరం అంటే, ఈ గొలుసు ప్రార్థన ఎందుకు మనకు అవసరం అంటే, చూడండి, సముద్రములో లేదా నదిలో మరి తిరుగుతున్నటువంటి ఓడైనా పడవైనా మరి ఏదైనా ఒక స్టీమర్ అయినా సరే, ఇప్పుడు అది ఒడ్డుకు చేరి నిలబడాలంటే చైన్ అవసరం, గొలుసు అవసరం. అంటే సముద్రంలో నువ్వు ఎన్ని రోజులు ఉన్నావు అనేది కాదు ముఖ్యం, నువ్వు ఒడ్డుకు చేరాలంటే చైన్ చాలా ప్రాముఖ్యం. చైన్ ప్రేయర్ ఎందుకంటే లోకంలో తిరుగుతున్నటువంటి వారిని, లోకంలో ఉన్నటువంటి వారిని, లోక సంబంధులను, లోకంలో ఆశ కలిగినటువంటి జీవితాలను, లోక సంబంధమైనటువంటి బానిసత్వానికి దిగజారిపోయినటువంటి వారిని, ఎంతకాలం తినేవాడిని తిని, తిరిగేవాడిని తిరగని, పాడేవాడిని పాడని, మరి ఆడేవాడిని ఆడని, లోకంలో తనకిష్టమైన జీవితాన్ని జీవించని, తనకిష్టమైన బ్రతుకని, కానీ ఒక్కరోజు మాత్రం తనకు ఒడ్డు చేరుకునేటువంటి అవకాశం రావాలి. తను ఒడ్డు చేరుకునేటువంటి అవకాశం రావాలి. ఎందుకని చూడండి, ఎందుకు మరి పడవైనా స్టీమర్ అయినా మరి అది ఎందుకు ఒడ్డుకు చేరాలి అంటే, ఎంతకాలం సముద్రంలో ఉంటుంది, ఎంతకాలం సముద్రంలో ఉంటారు చెప్పండి. తీసుకుని పోయినటువంటి భోజనం, తీసుకుపోయినటువంటి ఆహార పదార్థాలు ఎంతకాలం ఉంటాయి, ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? ఒకవేళ 5-6 సంవత్సరాలు ఉన్నాయనుకోండి, తర్వాతైనా ఒడ్డుకు రావాల్సిందేగా. నువ్వు ఎంతకాలం ఈ లోకంలో జీవించినా, నువ్వు ఎన్ని సంవత్సరాలు లోకంలో జీవించినా, నువ్వు ఎంతకాలం లోకం వైపు దృష్టి మళ్లించినా, ఒకరోజు ఒడ్డుకు రావాలి. ఒకరోజు నీకు ఆ చైన్ అవసరం, ఒకరోజు నీకు ఆ గొలుసు అవసరం, ఒకరోజు నీకు ప్రార్థన అవసరం, ఒకరోజు ప్రభువు నీకు అవసరం, ఒకరోజు నీకు ప్రభు సహాయం అవసరం, ఒకరోజు ప్రభుతో నీకు సంబంధం అవసరం. ఎందుకో తెలుసా? ఎందుకని ఈ లోకంలో ఎంతకాలం జీవించినా ఒక్కరోజు మాత్రం నీది కాదు,
ఒకరోజు మాత్రం మనది కాదు. ఆ రోజు ప్రభు సహాయం కొరకు ఆశ కలిగినటువంటి వారిని ఒడ్డుకు చేర్చేటువంటి బాధ్యత, భారం మన మీద ఉంది. లోక సంబంధులైనటువంటి వారిని, లోకంలో ఉన్నటువంటి వారిని, మరి రక్షణ లేనటువంటి వారిని, మరి లోక జీవితములు జీవించి నరకానికి వెళుతున్నటువంటి వారిని విడిపించటానికి, రక్షించటానికి ఈరోజు మన వంతు మనము ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంట. ఎందుకు ప్రార్థన చేయాలి? ఎందుకు ప్రార్థన చేయాలంట? గొలుసు ప్రార్థన అంటే లింకు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఆ జనం కోసం, ఆ మనిషి కోసం, ఆ ఆత్మ కోసం, ఆ రాజ్యం కోసం, ఆ పట్టణం కోసం, ఆ పల్లె కోసం అనేక ఆత్మల రక్షణార్థం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలంట. ఇంతకన్నా ఇంకేం చేయలేం మనం. ఇంతకన్నా చేయగలిగింది కూడా ఇంకేం లేదు. ఒకవేళ మనం అన్నదానాలు చేసినా, వస్త్రదానాలు చేసినా, ఒకవేళ మన బీదలకు లేదా హెల్ప్ చేసినా, సహాయం చేసినా, రక్షణ మాత్రం ఇవ్వలేం. వాళ్ళ ఆత్మకు రక్షణ కలగజేయలేం. వాళ్ళ ఆత్మకు రక్షణ భాగ్యాన్ని ఇవ్వలేం. ఎందుకంటే ఈ లోకంలో ధనవంతుడు ధనం సంపాదించి రాత్రి తన ప్రాణం పోగొట్టుకున్నటువంటి ప్రయోజనం లేదు. కాబట్టి ఆత్మ రక్షించబడాలంటే ప్రార్థన చేయాలంట. ఎవరు ప్రార్థన చేయాలి? సంఘం ప్రార్థన చేయాలి. ఈరోజు నీవు నేను ప్రార్థన చేయాలి. ఓ విశ్వాసి, మనం ఏం చేస్తున్నాం? ప్రార్థన చేస్తున్నాం. ఆత్మల రక్షణార్థమై ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థిస్తున్నామా? ఆత్మల కొరకు భారం కలిగి ప్రయాసపడుతున్నామా? మనం చూస్తూ ఉన్నాం చాలా మంది యవనస్తులు దేవుని యొక్క సువార్తని, ఆ వాక్యాలను, మరి వారి యొక్క నిజంగా చాలా చాలా సంతోషకరమైనటువంటి మాట, వాక్యాలను బోర్డులుగా పట్టుకొని ఆ నడి రోడ్లలో, ఎండలో, వర్షములో చాలా మంది యవనస్తులు దేవుని వాక్యాన్ని ప్రచురం చేస్తున్నారు, ప్రకటన చేస్తున్నారు. చాలా సంతోషం. ఎందుకో తెలుసా? మన బాధ్యత అది, మన భారం అది. ఎవరో ఏమంటున్నారని, ఎవరో ఏదో చెప్తున్నారు, ఎవరో ఏదో మాట్లాడుతున్నారని, ఎవరో ఏదో కాని మాటలు చెబుతున్నారన్న ఉద్దేశంతో మనం ఆత్మల కొరకు ప్రార్థించలేనటువంటి ప్రార్థనా జీవితం లేకపోతే నశించి నరకానికి వెళుతున్నటువంటి ఆత్మల విషయమై యేసుక్రీస్తు ప్రభులు వారు ఏం చేశారంటే భూలోకంలో ప్రార్థన చేస్తూ వచ్చారు. నశించిపోతున్నటువంటి ఆత్మల విషయమై దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, తండ్రి నా యొద్ద నుండి గిన్నెను తొలగించిన ప్రార్థన చేశారు. పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం ప్రభు సన్నిధిలో చేరువచ్చినటువంటి వారమైన మనం ప్రార్థన ఆత్మ కలిగి అనేకుల కొరకు ప్రార్థించేటువంటి ప్రార్థన భారం మన మీద ఉంది. మన మీద ఉంది, నీ మీద ఉంది, నా మీద ఉంది, సంఘం మీద ఉంది, ఇక్కడ చేరువచ్చిన ప్రతి ఒక్కొక్కరి మీద ఉంది, అని వింటున్నటువంటి ప్రతి ఒక్కొక్కరి మీద ఉంది. ఆత్మల కొరకు ప్రార్థన చేయాలని, ఆత్మను రక్షించేటువంటి భారాన్ని, బాధ్యతను దేవుడు మరలా మనకి జ్ఞాపకం చేస్తున్నాడని మర్చిపోకు. ఎందుకంటే ఇంతకంటే మనం ఎక్కువ ఏం చేయలేం. ఇంతకంటే మనం ఎక్కువ ఏం చేయలేం. అయితే మనం ప్రార్థన చేయనప్పుడు మనం ఏదైతే అడుగుతున్నామో దాన్ని పొందటానికి నమ్మమంటాడు పరిశుద్ధ గ్రంథంలో. చూడండి, ఆ మాటను జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్దాం. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియా ఇంటికి వచ్చిన అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? అనేకులు కూడుకొని ప్రార్థన చేస్తున్నారు. ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? అనేకులు కూడుకొని ఎందుకు ప్రార్థన చేస్తున్నారు చెప్పండి. ఈరోజు నువ్వు ఎక్కడున్నా పర్వాలే, నువ్వు ఏ స్థలంలో ఉన్నా పర్వాలే, నువ్వు ఏ దేశంలో ఉన్నా పర్వాలే, నువ్వు ఏ మారుమూల పల్లెలో ఉన్నా పర్వాలే, నువ్వు కొండ ప్రాంతంలో ఉన్నా పర్వాలేదు, నువ్వు అడవి ప్రాంతంలో ఉన్నా పర్వాలేదు, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయమని గ్రంథం తెలియజేస్తుంది. నేను ఏసీ రూమ్లోనే, ఏసీ మందిరంలోనే నా దేహం అలసిపోకుండా, నేను కష్టపడకుండా, నేను సుఖంగా ఉన్నటువంటి స్థలంలోనే ప్రార్థన చేస్తా అన్నటువంటి ఇక్కడ ఆలోచన లేదు. ఇక్కడ బాధ్యత కలిగి ప్రార్థన చేస్తున్నారు. అనేకులు కూడుకొని ప్రార్థన చేస్తున్నారు. అనేకులు కూడుకొని ప్రార్థన చేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా పర్వాలే,
ఆత్మల కొరకు ప్రార్థించే భారాన్ని, బాధ్యతను దేవుడు మనకిచ్చాడు, నీకిచ్చాడు. బాధ్యత కలిగి ప్రార్థించేటువంటి బాధ్యత ప్రభు మనకిచ్చాడు. ఆ బాధ్యత నిర్వర్తించినటువంటి వారే నిజమైనటువంటి విశ్వాసి. సంఘం కొరకు ఆసక్తి కలిగి ప్రార్థించేటువంటి ప్రార్థనాత్మలు కలిగినటువంటి వారిని బట్టి పరిశుద్ధ గ్రంథం ఇలాగ తెలియజేస్తుంది. ఇక్కడ అనేకులు కూడుకొని ప్రార్థన చేస్తున్నారు. ఎందుకు ప్రార్థన చేస్తున్నారు చెప్పండి? ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? ఈరోజు మనం ఎందుకు ప్రార్థన చేయాలి? ఈరోజు మనము కూడా ఒకరి మార్చి ఒకరి తర్వాత ఒకరు ఎందుకు ప్రార్థన చేయాలి? ఎందుకు ప్రార్థించాలి చెప్పండి? చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలంట. కాబట్టి విషపు పూరితముతో ఉన్నటువంటి విషపూరితమైనటువంటి మరణం, విషపూరితమైన పాపము నుండి విడిపించబడాలి అంటే, విషపూరితమైనటువంటి పాపము నుండి మనిషి విడిపించబడాలి అంటే, మరణములో నుండి జీవములోకి నడవాలంటే, మరణపు స్థితి నుంచి బయట విడిపించబడాలి అంటే ఈరోజు మన వంతు ప్రార్థన చేయాలి. శ్రమలో ఉన్నవారు, కష్టంలో ఉన్నవారు, దుఃఖంలో ఉన్నవారు, వేదనలో ఉన్నవారు, రోగంతో ఉన్నవారు, దీర్ఘకాల వ్యాధితో ఉన్నవారు, మంచాన పడినవారు, ఐసీలో ఉన్నవారు, బయట ఉన్నవారు, లోపల ఉన్నవారు, అనేకుల కొరకు ప్రార్థించేటువంటి ప్రార్థన భారం మన మీద ఉంది. మర్చిపోకండి ప్రియ సహోదరి, సహోదరు, ఆ ప్రార్థన భారం మనకుంది. ఆ ప్రార్థన భారం మన మీద ఉంది. నువ్వు ప్రార్థిస్తున్నావా? నీ సొంత పనుల మీద, నీ వ్యక్తిగతమైనటువంటి బలహీనతను బట్టి ప్రార్థించలేకున్నావా? నేను ప్రార్థన చేస్తే జరుగుతుందా? నేను ప్రార్థన చేస్తే దేవుడు చేస్తాడా? నేను ప్రార్థన చేస్తే దేవుడు విడిపిస్తాడా అన్నటువంటి అవిశ్వాసముతో గాలికి ఎగిరిపడే పొట్టు వలె కాకుండా ప్రభునందు విశ్వాసముతో, ఆవగింజంత విశ్వాసముతో ప్రార్థన చేస్తే చాలు. దేవుడు కొండను పెకిలించగలడు, గొప్ప గొప్ప కార్యాలు చేయగలడు. నశించిపోతున్నటువంటి ఆత్మలను వెతికి రక్షించేందుకు మనిషి కుమారుడు వచ్చిన ప్రభు, ఆయన ప్రాణాన్ని దానముగా చేసినటువంటి, బలిగా అర్పించినటువంటి ఆ గొప్ప దేవుడు ఈరోజు మన ప్రార్థన వ్యర్థమవుతుందా? మన ప్రార్థన నిరర్థకమవుతుందా? క్రీస్తు యేసునందున్న ప్రయాస వ్యర్థం కాదని బైబిల్ చెప్తుంది. కాబట్టి విశ్వాసంతో ప్రార్థించినప్పుడు నిశ్చయముగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. చూడండి, ఇక్కడ అనేకులు కూడుకొని ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన ద్వారా బంధించబడినటువంటి వ్యక్తి, చెరసాల్లో ఉన్నటువంటి వ్యక్తి, మరి లోకంలో మనం చూస్తున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. మత్తులకు బానిసలుగా ఉంటున్నారు, లోక సంబంధమైనటువంటి ఈచ్ఛలకు బానిసలుగా ఉంటున్నారు, లోక సంబంధమైన అందాలకు బానిసగా ఉంటున్నారు. మరి కుటుంబంతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా లోకానికి ఎడిట్ అయిపోయి లోకములో ఎంతగానో జీవిస్తున్నటువంటి వారు ఎంతోమంది ఉంటున్నారు. అయినా ప్రియ సహోదరి, సహోదరుడా, ఉదయకాలం వరకు ప్రార్థించినట్లయితే దేవుడు వారిని విడిపిస్తాడు, వారిని రక్షిస్తాడు, సహాయం చేస్తాడు. అటు గట్టి నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగినటువంటి వారిని ప్రార్థించాలని గ్రంథం తెలియజేస్తుంది. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ అనేకులు కూడుకొని ఎందుకు ప్రార్థన చేస్తున్నారంటే, చెరసాలలో ఉన్నటువంటి పేతురును విడిపించబడాలని, పేతురు రక్షించబడాలని, పేతురు జీవితంలో దేవుని యొక్క మేలుతో తృప్తిపరచబడాలని ఇక్కడ అనేకులు కూడుకొని ప్రార్థన చేస్తున్నారు. మరి ప్రార్థన వ్యర్థమైందా? ప్రార్థన వ్యర్థంగా ఉందా? ప్రార్థన వ్యర్థం కాలే. ఒక చిన్న సాక్ష్యం చెప్పి ముగిస్తాను. వర్షాలు పడ్డం లేదంట, చాలా కాలంగా, దాదాపు 2-3 సంవత్సరాలు వర్షాలు పడలేదంట. ఆ గ్రామంలో చాలామంది వలస వెళ్తున్నారు, చాలామంది మరి పశువులు అమ్ముకుంటున్నారు, చాలా వరకు ప్రయాసపడుతున్నారు, నీటితో చాలా కష్టపడుతున్నారు. అయితే ఆ గ్రామంలో ఉన్నటువంటి పాస్టర్ గారంట ఆ సంఘానికి వచ్చేటువంటి వారందరినీ పిలిచి, మనము ఏకాంతముగా కొండమకి వెళ్ళి ప్రార్థన చేద్దాం రండి. మన పట్టణంలో మరి వర్షాలు లేవు, మన గ్రామంలో వర్షాలు లేక చాలామంది వలస వెళ్తున్నారు, పశువులకు మేత లేదు, అమ్ముకుంటున్నారు. మరి చాలా వరకు మరి నీటి కొరతతో ఉన్నాం, కాబట్టి ఆ కొండకు వెళ్ళి ప్రార్థన చేద్దాం రండి అని చెప్పి కొంతమందిని తీసుకొని ఆయన వెళ్తున్నాడంట. అయితే ఒక చిన్నది గొడుగు పట్టుకొని వెళ్ళిందంట. అక్కడున్నటువంటి వాళ్ళు అన్నారంట, ఎందుకే గొడుగు తీసుకొస్తున్నావు? మనం వెళ్తున్నది ప్రార్థన చేయడానికి, గొడుగు ఎందుకు తెస్తున్నావు అంటే, ఆ చిన్నది అందంట, మనం వర్షం పడడానికి ప్రార్థన చేస్తున్నాం కదా, వచ్చేటప్పుడు వర్షం పడితే గొడుగు కావాలి కదా అందంట. ఎంత విశ్వాసం కదా!
ఆ చిన్న పిల్లకు ఉన్నటువంటి విశ్వాసం. అందుకే అన్నాడు బైబిల్లో, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఆ కొండను పెకిలించగలం. ఎట్టి సమస్య అయినా సరే, ఎట్టి బలహీనతను సరే, ఎటువంటి వ్యక్తి అయినా సరే, మారు మనసు పొంది ప్రభు వైపు చూసేటువంటి గొప్ప కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. మనం చేసే ప్రార్థన వ్యర్థం కాదు. ఆ ప్రార్థనకు ప్రజలు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని విశ్వాసముతో విశ్వసించుచు ప్రభు వైపు చూస్తూ సాగిపోయే వారముగా ఉందాం. అయితే ఇక్కడ కూడుకున్నటువంటి జనమంతా కలిసి, ఆ కూడుకున్నటువంటి వారందరూ కలిసి పేతురు కొరకు ప్రార్థించినప్పుడు పేతురు సంఖ్యలు తెంచబడి ఆయన వారి దగ్గరికి వచ్చినట్లుగా గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి వారి ఎదుట నిలబడినటువంటి పేతురుని బట్టి అక్కడ ఉంటున్న వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. చూసారా, ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ప్రార్థన ఇంత ఫలం చేస్తుందా? ప్రార్థన ఇంత బలమైన కార్యం చేస్తుందా? ప్రార్థన ఇట్టి కార్యాలు చేస్తుందా? ఎవడో చెరసాల్లో ఉన్నటువంటి వ్యక్తిని విడిపిస్తుందా అని ఆశ్చర్యపోతున్నారు. ఎస్, మనం చేసే ప్రార్థన కొండను పెకిలించగలదు, ప్రపంచాన్ని కదిలించగలదు, అనేకుల వ్యక్తులను కదిలించగలదు, అనేకుల జీవితాలను కదిలించగలదు, అనేకుల వ్యక్తులను కదిలించగలదు. ఈరోజు ఆ ప్రార్థన బలమైనటువంటిది, శక్తివంతమైనటువంటిది. మరి ప్రపంచంలో ఉన్నటువంటి నలుమూలలకు వ్యాపించబడి అనేకులు ప్రభు వైపు చూసి రక్షణ అనుభవంలోకి వచ్చినట్లుగా, బలహీనతలో ఉన్న వారిని ప్రభు బలపరిచి వారిని బాగు చేసి ప్రభు కొరకు జీవించేటువంటి సాక్షులుగా నిలబెట్టినట్టుగా, సంఘ క్షేమాభివృద్ధికై అనేక ఆత్మల రక్షణార్థమై ప్రభు గొప్ప కార్యాలు చేయనట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. అట్టి విశ్వాసం కలిగి ఒకరు మార్చి ఒకరు అట్టి విశ్వాసం కలిగి ప్రార్థనలో కొనసాగించుదాం. ప్రభు మనకు సహాయం చేసి నడిపించునుగాక. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. కృపగల మా తండ్రి, దయగల మా ప్రభువా, దయాళుడా, నమ్మదగిన దేవా, నీ ఘనమైన నామాన్ని బట్టి నేను స్తుతిస్తూ, నిన్ను హెచ్చిస్తూ, నిన్ను ఆరాధిస్తుంటున్నాం. ప్రభు, నీవే మా దేవుడవు, మా రక్షకుడవు, మా మోచకుడు, గొప్ప దేవుడు తండ్రి. మీ కనికరాన్ని బట్టి, మీ దయని బట్టి ప్రభువా నీ పాదసన్నిధికి వస్తున్నాం తండ్రి. నిజంగా నాయన ప్రభువా, మరి నీ శిష్యులతో మీరు మాట్లాడుతూ వచ్చారు. అవును ప్రభువా, మత్తులుగా ఉండక మెలకుగా ఉండి ప్రార్థన చేయమన్నావు ప్రభువా. మత్తుగా ఉన్నవాడు ప్రభువా చేరవలసిన గమ్యస్థలం, చేయవలసినటువంటి పనిని జరిగించలేడని మరొకసారి జ్ఞాపకం చేస్తూ వచ్చావు ప్రభు. నీకే వందనాలు, స్తోత్రాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. నాలో కూడా నాయన తండ్రి, మీరు మేము ప్రార్థన చేస్తూ గొప్ప కార్యాలు చేస్తాడన్న నమ్మకంతో, విశ్వాసంతో ప్రార్థించేటువంటి ప్రార్థనాత్మను మాకు దయచేయి తండ్రి. నీకు వందనాలు. అవును ప్రభువా, మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురు వాటిని పొంది ఉన్న నమ్మమన్నావు. అట్టి నమ్మకాన్ని నాయన మాకు కలగజేస్తూ మిషన్ సాయిపోటుకు సాయం చేయండి అయ్యా. మరి ప్రభువా, ఈ లోక సంబంధమైన జీవితంలో జీవిస్తున్నటువంటి అనేకుల కొరకు ప్రార్థించమన్నావు ప్రభువా. అనేకులను విడిపించడానికి, అనేకులను బలపరచడానికి ప్రభువా, అనేకులు క్రీస్తు రాజ్యంలో చేరి నేను మహిమపరచడానికి తండ్రి మీరు కృప చూపుతున్న దేవుడు అని మరొకసారి జ్ఞాపకం చేస్తూ వచ్చావు. అందరి బట్టి వందనాలు అయ్యా. ప్రపంచ నలుమూలల తండ్రి, మా దేశపు నలుమూలల ప్రభువా, మా గ్రామం నలుమూలల తండ్రి నీ వాక్య పరిచయం అందించబడి అనేకులు రక్షించబడినట్లుగా సహాయం చేయను ఆయన. అయ్యా, మరి మా దేశపు నాయకులను, అధికారులను నా తండ్రి దేవా, మరి సేవకు విరోధకరంగా పనిచేస్తున్నటువంటి ప్రతి బలహీనతను కొట్టివేసి ప్రత్యేకమైన ద్వారాలు తెరవండి ప్రభువా. ఆనాడు తండ్రి శత్రువు సైతం నాయన నా తండ్రి ప్రభువా మరి క్షమించమని దేవాను ప్రార్థిస్తూ వచ్చావు నాయన. నువ్వు ఎంత గొప్ప దేవుడు. అట్టి ప్రేమ, అట్టి విశ్వాసాన్ని మేము కలిగి నీ సన్నిధిలో ప్రార్థించేటువంటి కృపను అనుగ్రహించండి అయ్యా. మరి మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కొక్కరిని పట్ల దేవా, మరి నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల ప్రభువా నువ్వు గొప్ప కార్యం జరిగించండి నాయన. అయ్యా, మరి కడుగట్టిన హృదయాలు అయ్యా, మరి ప్రభువా బండబారిపోయిన హృదయాలు తండ్రి అయ్యా, మరి ఇంకా వాతబేయబడినటువంటి మనసాక్షులను తండ్రి అని విడిపించు ప్రభువా, రక్షించిన ఆయన సహాయం చేయండి. అంత మాత్రం కాదు ప్రభువా, మరి నిబిడలుగా విశ్వాసులుగా క్రైస్తవ జీవితంలో జీవించలేని స్థితిలో ఉంటున్నటువంటి మా పిల్లలందరినీ బట్టి నీ సాహసం తీసుకొస్తున్నాం తండ్రి. సహాయం చేయదేవా. మరి కడవరి కాలం చివరి దినాల్లో ఉంటున్నాం. ప్రతి వారు కూడా విశ్వాసంతో ప్రార్థించగల ప్రార్థనాత్మ దయచేయి తండ్రి. మా మధ్యలో ఉన్నవాడికి రుజువుపరచండి. బలహీనమైన మా దేహాలను బలపరిచి మీ ఆత్మశక్తితో నింపుతూ అనేకులను ప్రభువా నీ రాజ్య వ్యాప్తికి సిద్ధపరిచే విధంగా సహాయం చేయ తండ్రి. నీకు వందనాలు. అవును ప్రభువా తండ్రి, ఆనాడు అనేకులు కూడుకొని ప్రార్థిస్తున్నప్పుడు నాయన
దేవా మరి పేతురు సంఖ్యలు తెంచబడినట్లుగా మీరు కృప చూపుతూ వచ్చావు తండ్రి. మరి గొలుసు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకున్న దేవుడు అయా మరి అనేకులు తండ్రి శ్రమల కొరకు కష్టాల కొరకు నాయన ఎందరైతే మరి ప్రయాసపడుతూ నా తండ్రి శ్రమల్లో కష్టాల్లో ఉంటున్నారో అటు వారందరి కొరకు ప్రభువా ప్రార్థించగల ప్రార్థనాత్మను దేవా మీరులో నాయన మరి ఈ దినాల్లో కలగజేయండి తండ్రి. అనేక సంఘాల్లో అనేక వ్యక్తుల మధ్యలో దేవా మీరు కార్యాలు చేస్తున్నామంటూ ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా మరి క్రీస్తు చేస్తున్నందున ప్రయాస వ్యర్థం కాదన్నావు తండ్రి. మరి ప్రార్థన వ్యర్థం కాకున్నట్లు మీ ఆత్మ సహాయం దయచేసి అనేకులను విడిపించి బలపరిచి రక్షించి సహాయపడుతున్నామంటూ ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు చేసిన ప్రతి మేలుకే వందనాలు. ఆనాడు పేతురును ఆయన శిరసాల్లో విడిపించడానికి సహాయపడిన ప్రార్థన నేటి దినాల్లో ప్రభువా మీరు సహాయం చేయండి తండ్రి. అయ్యా మరి మా దేశపు నలుమూలల నాయన రాష్ట్ర నలుమూలల దేశపు నలుమూలల ప్రపంచ నలుమూలల ప్రభువా నీ వాక్య పరిచర్య నీ ప్రార్థన వాక్యాన్ని అయినా అనేకులకు ప్రచురం చేయబడి నిమిత్తమై సహాయం చేయండి నా తండ్రి. ఒక్క ఆత్మైన రక్షించబడి సహాయపడుతున్న రుజుపరచమని తండ్రి మీరు చేయని ప్రార్థన మరొకసారి జ్ఞాపకం చేసుకుని మహిమ తెచ్చుకుని స్తుతిస్తూ మా ప్రియుడు రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపా కనికరం పరిశుద్ధాత్మ దేవుని అన్నిత సహా సంబంధం కూడి మనకి లోకంలో పరిశుద్ధులు సంఘాల ప్రతి కుటుంబ దూరం బిడలకు సదాకాలం దేవుడు మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.